అస్మద్గురుభ్యో నమః. సుహృన్మిత్రా ఉదాసీనా మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. రుజువర్తనులైన శ్రేయోభిలాషులను, ప్రియమైన మిత్రులను, తటస్థ వైఖరి అభ్యసించే వారిని, మధ్యవర్తులను, ఈర్ష్యాపరులను, శత్రుమిత్రులను, పాపపుణ్యులను సమబుద్ధితో చూచు వ్యక్తి పురోభివృద్ధి పొందినవానిగా పరిగణింపబడును అని భగవద్గీత ఆత్మ సంయమన యోగమైన 6వ అధ్యాయంలో 9వ శ్లోకంలో వివరించబడ్డారు. ఆధ్యాత్మిక స్థితికి చేరిన వారి స్వభావమునకు ఇదియే సూచన. ఈ భౌతిక ప్రపంచంలో, భౌతిక దేహస్థితిలో మనము ఒకరిని శత్రువుగానో మరొకరిని మిత్రుడుగానో భావిస్తూ ఉంటాము. ఎవరు మనకు ఇంద్రియ తృప్తిని కలిగిస్తారో వారిని స్నేహితునిగా, దానికి విరుద్ధంగా ఉన్న వారిని శత్రువుగా పరిగణిస్తాం. పరమ సత్యాన్ని లేక భగవంతుని అవగాహన చేసుకున్నప్పుడు ఇటువంటి భేదాలకు తావు ఉండదు. ఈ భౌతిక లోకంలో బద్ధజీవులందరూ మాయా ప్రభావానికి లోనై ఉంటారు. వైద్యుడు రోగులందరికీ చికిత్స చేయను. రోగం బాధతో వైద్యుణ్ణి అవమానపరిచిన ఆ రోగికి వైద్యం చేయుటకు వైద్యుడు నిరాకరించుడు. అంతేకాకుండా ఆ రోగికి కావలసిన మందులను సూచించును. జీసస్ క్రీస్తు చెప్పినట్లుగా మనం పాపాన్ని అసహించుకోవాలే తప్ప పాపిని కాదు. ఇది గొప్ప సందేశం. ఎందుకంటే పాపి మాయలో ఉండి పాపం చేస్తాడు. అతడు వెర్రివాడు. మనం అతడిని అసహించుకొనినచో మనం అతడిని ఎలా ఉద్ధరించగలము? అందుకే పురోగతి సాధించిన భక్తులే భగవంతుని నిజమైన సేవకులు. వారు ఎవరిని ద్వేషించరు. యేసుక్రీస్తు శిలువ వేయబడినప్పుడు అతడు భగవంతునితో, ఓ దేవుడా, వారు ఏమి చేస్తున్నారో వారే ఎరుగరు, వారిని క్షమించండి అని ప్రార్థించిరి. ఇది శుద్ధ భక్తుని యొక్క లక్షణం. భౌతిక ఆలోచన విధానంతో వారు ఉన్మాదులై ఉంటారు కనుక బద్ధజీవులను అసహించుకోనవసరం లేదు. ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో ఎవరినీ ద్వేషించడం అనే ప్రశ్న ఉండదు. అందరూ ఆహ్వానితులే. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించుటకు, కృష్ణ ప్రసాదం తీసుకొనుటకు, భగవద్గీత తత్వాన్ని తెలుసుకొనుటకు, భౌతిక జీవితాన్ని సరిదిద్దుకొనుటకు ప్రయత్నించు వారు అందరూ ఆహ్వానితులే. ఇదే శ్రీకృష్ణ చైతన్య ఉద్యమ ప్రధాన కార్యక్రమం. కనుక చైతన్య మహాప్రభు చెప్పినట్లుగా యారే దేఖా తారే కహో, కృష్ణ ఉపదేశ్ అమారా అజ్ఞాయ గురుహోనా తార్ ఏయి దీష్. శ్రీమద్భాగవతము భగవద్గీతలో చెప్పబడినట్లుగా శ్రీకృష్ణుని ఆదేశాలను పాటించమని అందరికీ బోధించవలను. ఆ విధముగా ఆధ్యాత్మిక చార్యులై ఈ భూమిపై గల వారి అందరినీ ఉద్ధరించుటకు ప్రయత్నించవలేనని శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీలలో చెప్పబడినది. యోగి యుంజీత సతతమాత్మానం రహసి స్థితః ఏకాకి యత చిత్తాత్మ నిరాశీర అపరిగ్రహ. యోగి అయిన వాడు తన దేహమును, మనస్సును, ఆత్మను సర్వదా పరతత్వముతో సంధానపరచుట ఎందే నిమగ్నము చేయవలను. అతడు ఏకాంత ప్రదేశమునందు ఒంటరిగా నివసించుచు సావధానముగా మనస్సును ఎల్లప్పుడూ నియంత్రించవలను. అతడు కోరికల నుండి మరియు సమస్తమును కలిగి ఉండవలనని భావన నుండి విముక్తుడు అయి ఉండవలను. భగవద్గీత 6వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్పబడినది. యోగి యుంజీత సతతమాత్మానం రహసి స్థితః ఏకాకి యత చిత్తాత్మ నిరాశీరా పరిగ్రహ. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.